హాయ్ అండి. ఈ వీడియోలో మీ అందరితోటి నేను చేసుకున్న శ్రావణ శనివారం పూజ అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. మనం శ్రావణ మాసంలో శుక్రవారం ఎంత బాగా పూజ చేసుకుంటామో, శ్రావణ శనివారం కూడా అంతే బాగా పూజ చేసుకుంటామండి. శ్రావణ శుక్రవారం ఎంత ముఖ్యమో, శ్రావణ శనివారం కూడా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే అంతే మంచిదండి. ఈరోజు నేనైతే ముందు రోజు ఉదయాన్నే ముందు రోజు నైటే అన్ని వంట రూమ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఉదయం 5 గంటలకి నిద్ర లేచేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇల్లు మాప్ పెట్టేసుకున్నాను. ఇంటి ముందు తుడిచి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ముందైతే పిండి దీపారాధనకి అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. బియ్య పిండిలో కొంచెం బెల్లము, కొంచెం ఆవు పాలు, ఆవు నెయ్యి వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నేను దేవుడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నానండి. పూలు అన్నీ కూడా దేవుడి పటాలకు అలంకరించేసుకొని ఇంక ఈలోపు అయితే పిండి ప్రమిదల్లో అయితే పిండి అయితే కొంచెం నానిద్దండి. పిండి మనం కలిపి పక్కన పెట్టేసి కొంచెం సేపు నాననిస్తే పిండి ప్రమిదలు మనకి పగుళ్ళు రాకుండా ఆయిల్ అయిపోయేంత వరకు మనకి బాగా వెలుగుతాయండి. లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి, మధ్యలోనే ఆయిల్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసేసే లోపు 10-15 నిమిషాలు పిండి అయితే కొంచెం నానిద్దండి. పిండి ప్రమిదలు బాగా తొందరగా బాగా వెలుగుతాయి అన్నమాట. ఇంకా నేనైతే 2 పిండి ప్రమిదలు అయితే చేసుకున్నానండి. తర్వాత వాటికైతే గంధం ఇంకా కుంకుమలతోటైతే నామాలు అయితే పెట్టుకున్నాను. గోవింద నామాలలాగా అయితే పెట్టుకున్నాను. తర్వాత స్వామివారికి అయితే తులసి దళాలు కొంచెం అయితే సమర్పించానండి. ఏది ఉన్నా లేకపోయినా, పూలు ఉన్నా లేకపోయినా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఒక్క తులసి దళం సమర్పించినా చాలు అంటారు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత వీలైతే అంత బాగా అలంకరించుకుంటే చాలా మంచిది. నేను మల్లెపూలు, చామంతి పూలు, తులసి దళాలతో అయితే స్వామివారికి అలంకరణ చేసుకొని పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. నువ్వుల నూనె వేసేసి దీపారాధన అయితే చేస్తున్నానండి. శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మనకి ఏమైనా శనిగ్రహ దోషాలు అలాంటివి ఉంటే మనకి తొలగిపోతాయి అంటారు. శనివారం నువ్వుల నూనె దీపారాధన చేయటం చాలా మంచిది. ఇంకా ఈరోజు శనివారం రోజు ముందుగా వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు ముందుగా అమ్మవారిని పూజించి తర్వాత స్వామివారిని పూజించాలి. శుక్రవారాలైనా మనం అమ్మవారిని పూజించేటప్పుడు ముందుగా స్వామివారిని పూజించి అమ్మవారిని పూజించాలి. స్వామివారిని పూజించేటప్పుడు ముందు లక్ష్మీదేవికి పూజ చేసి తర్వాత స్వామివారికి పూజ చేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది. అమ్మవారికి మా ఇష్టం అన్నమాట. వెంకటేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారికి ఆ పూజ ఇష్టము. స్వామివారికి కూడా ముందు అమ్మవారిని తలుచుకొని స్వామివారికి పూజ చేస్తే స్వామివారికి ఇష్టము అంటారు. అలాగైతే ముందు ఎవరికి పూజ చేసినా వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే లక్ష్మీదేవిని పూజ చేస్తే వెంకటేశ్వర స్వామికి ముందుగా తలుచుకొని పూజ అయితే చేసుకోవాలండి. చాలా మంచిదన్నమాట. నేనైతే ఇలాగ శనివారం రోజు నా పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. నా పూజ ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరు శనివారం పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.